బాలు సత్యం కలిసి పోలీసుల్ని రిక్వెస్ట్ చేయడంతో ఇక మనోజ్ పైన ఏ కేసు లేకుండా ఇంటికి తీసుకుని వస్తారు. అయితే మనోజ్ ఇంటికి వచ్చిన తర్వాత సోఫా కింద కుర్చీ కింద వెతుకుతూ ఉంటాడు. ఏం వెతుకుతున్నావురా అని సత్యం అడిగేసరికి అమ్మ నాన్న అని చెప్తూ ఉంటాడు మనోజ్. దాంతో బాలు అమ్మ ఏమైనా చీమదోమ అనుకున్నావా, 60 కేజీల అమ్మావతిని నువ్వు సోఫా కింద వెతుకుతున్నావా, సరిగ్గా కూర్చో అని కసురుకుంటాడు బాలు. దాంతో మనోజ్ బాలు సత్యాన్ని దగ్గరికి పిలిచి అమ్మ ఇంట్లో ఎందుకు ఇల్లతో తెలుసా, రోహిణి అబద్ధమాడింది అని చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మీనా వస్తుంది. అమ్మయ్య తీసుకుని వచ్చారా అని అంటూ ఉంటే నాన్న బ్రతిమలాడుకోవడం వల్ల కేసు లేకుండా వదిలిపెట్టారు మీనా అని బాలు చెప్తూ ఉంటాడు. అది చాలు అని మీనా అంటూ ఉంటే ఇంతలో మనోజ్ మీనా నీకో విషయం తెలుసా, రోహిణి చాలా అబద్ధాలు చెప్పింది అని చెప్పిన మాటే పదే పదే చెప్తూ ఉంటాడు మనోజ్. దాంతో బాలు విసుగ్గా చెప్పిన మాటే మళ్ళీ చెప్పే రకం తాగుబోతు, ఈ రకం తాగుబోతుల దగ్గర ఓపిక లేనివాడు ఉంటే వాడు తాగుతాడు అని బాలు అంటూ ఉంటే ఇప్పుడు మీరు తాగొచ్చారా లేదా తాగాలని అనుకుంటున్నారా అని మీనా అంటుంది. నేను మామూలుగానే చెప్పాను మీనా అని బాలు అంటాడు. ఇక సత్యం ఒరేయ్ మనోజ్ని తీసుకెళ్ళి తన రూమ్లో పడుకోబెట్టు అని అంటూ ఉంటే దాంతో మనోజ్ సత్యాన్ని దగ్గరికి పిలిచి నాన్న నీకో సంగతి తెలుసా, నా భార్య బోలెడన్ని అబద్ధాలాడింది అని మనోజ్ చెప్తూ ఉంటాడు. దాంతో సత్యం అవును నాన్న నాకు తెలుసు, నువ్వు వెళ్ళి పడుకో అని సర్ది చెప్తాడు. ఇక బాలు మనోజ్ని తన రూమ్లో పడుకోబెట్టి కిందకి వస్తాడు. ఇక సత్యం బాధగా కూర్చుని ఉంటే వాడు పార్లర్ అమ్మ అబద్ధం చెప్పిందన్న బాధలో తాగాడే తప్ప వాడికి తాగుడు అలవాటు లేదు నాన్న అని సత్యానికి నచ్చ చెప్తూ ఉంటాడు బాలు. ఇలాగే వదిలేస్తే నా కుటుంబం చాలా చెల్లాచెదురైపోతుంది, అందరినీ దారిలోకి తీసుకురావాలన్నా ఈ సమస్యలకు ఒక పరిష్కారం కావాలన్నా మా అమ్మ రావాల్సిందే. కరెక్టే నాన్న, నేను కూడా అదే మాట మీనాతో చెప్పాను అని బాలు అనేసరికి అవును మావయ్య, అమ్మమ్మగారు చెప్తే తప్ప ఎవ్వరూ వినేలా లేరు అని మీనా కూడా అంటుంది. సరే నేను వెంటనే వెళ్తాను అని సత్యం అనేసరికి అవసరం లేదు నాన్న, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని బాలు అంటాడు. నువ్వొద్దురా, నువ్వు వెళ్ళిపోతే వాణ్ణి పట్టుకోవడం ఆపడం నా వల్ల కాదు, నేనే బస్ ఎక్కి వెళ్ళి అమ్మని తీసుకుని వస్తాను అని సత్యం అంటాడు. ఇక మీనా మావయ్య నేను రోహిణికి ఫోన్ చేయనా అని మీనా అడిగేసరికి వద్దు మీనా, అప్పుడే వద్దు, బామ్మని రాని, నేను వెళ్ళి నాన్నని బస్ స్టాండ్లో బస్ ఎక్కించి వస్తాను అని చెప్పి సత్యం బాలు వెళ్ళిపోతారు.